హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. కిచెన్లో వంట చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పనులు చాలా అంటే చాలా తేలికగా అవ్వాలి. దాంతోపాటుగా టైం కూడా కలిసి వచ్చే విధంగా తక్కువ టైంలోనే అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు కొద్దిపాటి చిట్కాలను తప్పకుండా పాటించాల్సిందే. అప్పుడే మనకి ప్రతి వంటకము కూడా నీట్గా, టేస్టీగా, దాంతోపాటు ఈజీగా కూడా అవుతాయి. ఇక అందరికీ ఉపయోగపడే ఈ చిట్కాలను చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే. ఇక చిట్కాల్లోకి వెళ్ళిపోదాము. రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండిని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అలా ఇడ్లీ పిండిని మిక్సీలో వేసుకునేప్పుడు మనము నార్మల్ వాటర్ని కాకుండా ఐస్ వాటర్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ పప్పుని మిక్సీ పట్టుకున్నాము అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఇడ్లీలు వస్తాయి. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు తెల్లవారిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి తగినంత ఉప్పుని, దాంతోపాటుగా కుకింగ్కి వాడుకునే మనం ఏదైనా ఆయిల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా నూనెను కూడా ఈ పిండిలో వేసుకొని మనం కలుపుకోవడం వల్ల ఇడ్లీలు అసలు ప్లేట్కి ఎక్కడా కూడా అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి. ఇంకా ఇలా మనం ముందుగానే పిండిలోనే డైరెక్ట్గా ఆయిల్ని కలుపుకోవడం వల్ల ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అస్సలు అప్లై చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గానే నీళ్ళతో ఒకసారి ప్లేట్ని కడిగేసుకొని ఆ తర్వాత పిండిని వేసుకొని ఇలా ఇడ్లీని 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకొని తీసేసేయాలి. ఎక్కడా కూడా అస్సలు అంటుకుపోకుండా నీట్గా ఇడ్లీలు వచ్చేస్తాయి. ఇక ఇడ్లీలు పూర్తిగా తయారైన తర్వాత ఇడ్లీ పాత్ర నుంచి ప్లేట్లను తీసి పక్కన పెట్టుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ 2 నిమిషాలు గడిచిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలను సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేయడానికి ఉపయోగించే మనం స్పూను ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ స్పూన్ని కూడా ఒకసారి నీళ్ళలో ముంచి తీసి ఆ తర్వాత ఇడ్లీలను దాంతో తీసుకోవాలి. అప్పుడైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీలు ఎక్కడా కూడా అతుక్కోకుండా బాగా నీట్గా వచ్చేస్తాయి. తేలికగా అప్పుడే కొత్తగా ఎవరైనా కానీ తయారు చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అసలు ఎక్కడా కూడా అంటుకోకుండా నీట్గా వస్తాయి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నప్పుడు కొంతమందికి ఇలా ఎగ్స్ అందులోనే బ్రేక్ అవ్వడము, సొన మొత్తం బయటకు రావడము, సరిగ్గా ఉడకకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి అంటే ఈ చిట్కాలు చూడండి. ఎగ్స్ని బాయిల్ చేసుకునే ముందే ఫ్రిడ్జ్లో కనుక ఉన్నట్టయితే బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ముందుగానే నీళ్ళను తీసుకొని ఆ నీళ్లు కొంచెం మరుగుతున్న టైంలోనే ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే ఎగ్స్ని వేయడం వల్ల ఎగ్స్లో ఉండే ప్రోటీన్స్ అనేవి అస్సలు మిస్ అవ్వకుండా మన బాడీకి పర్ఫెక్ట్గా పడతాయి. ఎగ్స్ని ఉడికించుకునేప్పుడు మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దాంతోపాటుగా 10 నిమిషాలు మాత్రమే ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన గుడ్లను తీసేసి ఆ నీళ్ళ నుంచి వేరే నీళ్ళలోకి ఎగ్స్ని ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఎగ్ని తీసుకొని ఇలా ప్లాట్ఫామ్ పైన తీసి స్లోగా అరచేతితో రబ్ చేయాలి. అలా రబ్ చేయడం వల్ల పొట్టు అనేది చాలా తేలికగా ఊడిపోయి వస్తుంది. ఇక ఈ చిట్కాలను కనుక పాటిస్తూ మనము ఎగ్స్ని కనుక ఉడకబెట్టుకున్నామంటే నీట్గా ఎగ్స్ ఉడికిపోవడమే కాకుండా పోషక విలువలు అస్సలు మిస్ అవ్వకుండా ఉంటాయి. మనము ప్రతిరోజు తయారు చేసుకునే ఏ రెసిపీస్లోకైనా కానీ కొత్తిమీరని తప్పకుండా వాడుతూ ఉంటాం కదా. మరి అలాంటి కొత్తిమీర ఫ్రెష్గా కనుక ఎప్పటికీ ఉన్నట్టయితే వంటలు చేసేప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. దానికోసమైతే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ చిట్కాలని చూపిద్దాము. ముందుగా అయితే మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఇలా కొత్తిమీర నుండి వేర్లను కట్ చేసుకొని దాంతోపాటుగా వేరే రకమైన ఆకులు ఏ ఉన్నా కానీ వాటిని తీసేయాలి. అలాగే మందంగా ఉన్న కాడలను కూడా కట్ చేసేసుకొని సన్నటి కాడలతో ఉండే ఆకులతో మాత్రమే ఇలా ఉంచుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో, గాజు బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ టిష్యూ పేపర్ను వేసి దాంట్లో ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళకైతే వంటకి చాలా తక్కువ టైం కావాలి అనుకునే వాళ్ళైతే గనక ఇలా కొమ్మలతో పాటు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్ ఉన్న బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. కొత్తిమీరని మనం క్లీన్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా మనం వాడుకునే గిన్నెలు కాకుండా ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులని ఈ గిన్నెలో వేసుకొని ట్యాప్ వాటర్ కింద పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అస్సలు మట్టి లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇక డైరెక్ట్గా రెసిపీస్లోకి యూజ్ చేసుకోవడమే. అర్జెంటుగా అప్పటికప్పుడు మనం వంట పూర్తి చేసుకోవాలి అనుకున్న వారికైతే ఈ చిట్కా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది.
అందరి ఇళ్లలోనూ ఎప్పుడో ఒకసారి పాలు విరగడం అనేది సర్వసాధారణమైన విషయమే కదా. మరి అలా అనుకోకుండా ఎప్పుడైనా పాలు కనుక విరిగిపోయినట్టయితే మొదటిసారి అంటే ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడే పాలు కనుక విరిగిపోయినట్టయితే వాటిని యూస్ చేయడానికి కాకుండా ఇలా రెండవసారి కనుక పాలు వేడి చేసినప్పుడు పగిలితే వాటిని మాత్రమే మనము స్వీట్ని కానీ పన్నీర్ని కానీ తయారు చేసుకోవడానికి వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా మనము విరిగిపోయిన పాల నుండి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన వాటర్ని పూర్తిగా పారబోసేసి మిగిలిన వాటిని ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పూర్తిగా దగ్గర పడిన తర్వాత రుచికి తగినంత షుగర్ని వేసుకొని మళ్ళీ ఇలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా రవ్వ టెక్స్చర్లోకి మారిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పిల్లలకి కానీ పెద్దలకి కానీ సర్వ్ చేసుకోవడమే. ఈ చిన్న చిన్న చిట్కాలతో స్వీట్ షాపుల్లో దొరికే స్వీట్ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా విరిగిన పాలను వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ లాంటి రెసిపీస్ని తయారు చేసుకున్నప్పుడు ముఖ్యంగా పూరీలని పిండితో కనుక రోల్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే ఆయిల్ పూర్తిగా కలర్ మారిపోవడంతో పాటు పిండి అంతా కూడా అడుగున సెటిల్ అయిపోయి ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఆ ఆయిల్ని క్లీన్ చేసుకోవడం కోసం ఈ చిట్కా. మనం రెగ్యులర్గా అయితే ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని మరి ఇలా మనం వాడుకుంటూ ఉంటాం కదా. కానీ మనం టీ ఫిల్టర్లోకి ఫిల్టర్ చేసుకున్నట్టయితే అడుగున ఉన్న పిండి పూర్తిగా ఫిల్టర్ అయిపోయి ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ ఫిల్టర్ సైజులో ఉన్న టిష్యూ పేపర్ని అందులోకి వేసుకోవాలి. ఆ టిష్యూ పేపర్లోకి ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉండే ఆయిల్ అంతా బౌల్లోకి ఫిల్టర్ అయిపోతుంది. అలాగే టిష్యూ పేపర్లోనే పిండి దాంతోపాటుగా వేస్ట్గా ఉండే పదార్థాలన్నీ కూడా అందులోనే ఉండిపోతాయి. ఇక ఆయిల్ మొత్తం ఫిల్టర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఫిల్టర్లో నుంచి మనము టిష్యూ పేపర్ని తీసి బయటపడేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న క్లీన్గా ఉన్న ఆయిల్ని తీసి తాలింపులు లాంటి రెసిపీస్లోకి మనము రీయూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఫేవరెట్ అయిన మొక్కజొన్న కంకులని బయటకు వెళ్ళినప్పుడు రోడ్డుకి రెండు వైపులా బొగ్గులపై కాలుస్తున్న వారి దగ్గర మాత్రమే కొనుక్కుంటూ ఉంటాం కదా. ఎందుకంటే ఎంతో ఇష్టమని చెప్పి ఇంటికి తెచ్చినప్పటికీ మనం వాటిని గ్యాస్ పైన మాత్రమే కాల్చుకొని తినాల్సి వస్తుంది. దాంతో మనకి ఆ టేస్ట్ అస్సలు రాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాతో మనకు ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన కాల్చుకున్నప్పటికీ కూడా బయట బొగ్గులపై కాల్చుకున్న టేస్ట్ అస్సలు మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాము. మనము ఇలా ఒక్కొక్కటిగా మొక్కజొన్న కంకులని తీసుకొని పొట్టుని పూర్తిగా తీయకుండా పైన ఒక 2 నుంచి 3 లేయర్ల వరకు అలాగే వదిలేయాలి. పైన ఉన్న లేయర్స్ అంటే పైన ఉన్న పొట్టుని మాత్రమే తీసి దానికి లోపలి వైపున 2 నుంచి 3 లేయర్స్ వరకు అలాగే వదిలేయాలి. దాంతోపాటుగా జుట్టు అంటే ఈ పీచు ఉంటుంది కదా, ఈ పీచుని కూడా తీసేసేయాలి. ఇక స్టవ్ని వెలిగించుకొని దానిపైన ఏదైనా ఇలా మెష్ని పెట్టుకోవాలి. లేదంటే ఇలా పుల్కా స్టాండ్ని కానీ పెట్టుకొని దాన్ని మనం ఫ్లేమ్ని లో టు మీడియంకి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఈ మొక్కజొన్న కంకులని కాల్చుకునే ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. పొట్టుతో పాటుగానే మనము పూర్తిగా అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ పొట్టు అంతా లేయర్స్ నల్లగా మారిపోయి రాలిపోయేలోగానే ఒక్కొక్క గింజ కూడా లోపలంతా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఈవెన్గా కాలిపోతుంది. అందుకే టేస్ట్ బాగుంటుంది. అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతటికీ కూడా టైం పట్టడమే కాకుండా స్టవ్ కూడా కొద్దిగా మెస్సీగా తయారవుతుంది. కానీ పర్లేదు, అది తిన్న తర్వాత ఆ టేస్ట్ని చూసి ఇవన్నీ కూడా మర్చిపోతాము. ఇక మళ్ళీ కూడా ఇంటికే తీసుకొచ్చుకొని కాల్చుకు తింటాము. అన్ని వైపులా మనకి కావలసిన విధంగా ఈవెన్గా కాలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసి ఇదే మొక్కజొన్న కంకికి ఉన్న పొట్టుతోటి ఒకసారి పూర్తిగా అన్ని వైపులా కూడా బాగా తుడిచేసేయాలి. అప్పుడే మనకి నల్లగా ఉన్నదంతా కూడా ఏవైనా ఎక్స్ట్రాగా ఉంటే అంతా రాలిపోతుంది. ఆ తర్వాత ఇక ఫైనల్ టచ్ కోసం ఒక నిమ్మ చెక్క పైన ఉప్పు కారంని చల్లుకొని దాంతో పూర్తిగా అన్ని వైపులా రబ్ చేసేసుకొని తినేసేయడమే. ఇక ఇవ్వండి ఈరోజు చిట్కాలు. ఈ చిట్కాలు మీకు ఎలా అనిపించాయి? అందులోనూ మీకు నచ్చిన చిట్కా ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడంతో పాటు మరిన్ని చిట్కాల కోసం మన తాలింపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.